మేడం ఇప్పుడు పేషెంట్ ఎన్టీ స్కానింగ్ చేయించారు కదా మ్యామ్, వాళ్ళు డబుల్ మార్క్ టెస్ట్ వద్దంటున్నారు కాస్ట్లీ అని. ఒకసారి అమ్మని చెప్పు. సో చూసారు కదా, మీరు కూడా ఇట్లానే డబుల్ మార్కెట్ టెస్ట్ కాస్ట్లీ అని వద్దనుకుంటున్నారా? బట్ ఆ తప్ప ఎప్పటికీ చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు డబుల్ మార్కెట్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తాను నేను. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ లలిత, గైనకాలజిస్ట్ మాట్లాడుతున్నాను. సో ఎన్టీ స్కాన్ అనేది యూజువల్గా 11 నుంచి 14 వీక్స్ మధ్యలో డాక్టర్ అనేది అడ్వైస్ చేస్తారు. దాంతోపాటు డబుల్ మార్కర్ కూడా మీకు అడ్వైస్ చేస్తారు అనమాట. ఎన్టీ స్కాన్ అనేది మనకి బేబీ ఎట్లా ఫామ్ అవుతుంది, స్ట్రక్చర్లో ఎట్లా ఫామ్ అవుతుందని తెలుసుకోవడానికి. అదే డబుల్ మార్కర్ అనేది క్రోమోజోమ్ లోపల ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి. ఓన్లీ ఎన్టీ స్కాన్ చేస్తే మీకు ఓన్లీ 75% మాత్రమే చెప్పగలరు అది బేబీ బాగా ఫామ్ అవుతుందా లేదా అనేది. అదే డబుల్ మార్కర్తో కలిపి దాన్ని కంబైన్డ్ స్క్రీనింగ్ అని కూడా అంటాము. ఇది మనకి దగ్గర 85 to 90% అనేది బేబీకి రిస్క్ ఉందా లేదా అనేది చెప్తుంది మనకి. ఈ డబుల్ మార్కర్ అనేది బ్లడ్ టెస్టేనండి. మదర్ నుంచి బ్లడ్ తీసుకుని 2 హార్మోన్స్ ని, ఒకటి బీటా హెచ్సిజి, ఇంకొకటి ప్యాపీ అనే హార్మోన్స్ ని ఎంత మోతాదులో ఉందో చూసి దాన్ని బట్టి రిస్క్ అనేది అసెస్ చేస్తారు. సో ఇది కన్ఫర్మేటరీ టెస్ట్ కాదనమాట, స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. అంటే ఏంటంటే ఎంత రిస్క్ వరకు మీ బేబీ అనేది నార్మల్ గా ఫామ్ అవుతుందని చెప్పగలరు. ఇందులో లో రిస్క్ వస్తే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ హై రిస్క్ వస్తే ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో షేర్ దిస్ టు ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ డూ ఫాలో. థ్యాంక్ యూ.